ఇంట్లో జరిగే వివాహాది అన్ని శుభకార్యాలకు వచ్చే బంధువులకు స్నేహితులకు లగ్జరీ అకామిడేషన్ అందించడానికి సిద్ధంగా ఉంది హోటల్ సుస్మితా ఇన్. సంవత్సరాల నుంచి సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి సుమారు 19,000 పైచెలుకున్నటువంటి ఉద్యోగస్తులు తమ న్యాయమైనటువంటి హక్కుల కోసము తమ న్యాయమైనటువంటి డిమాండ్ల కోసము మరి అనేక కాలం నుంచి మరి ఉద్యమిస్తున్నారు. అందులో భాగంగా వాళ్ళ ప్రధాన డిమాండ్ అయినటువంటి రెగ్యులరైజ్ చేయాలి అనేది. అంటే ఇన్నేళ్ళు నిజంగా కూడా సమైక్య రాష్ట్రంలో నుంచి మరి వీరి సమస్యలను నేను మరి దగ్గరుండి చూస్తున్నా. సమైక్య రాష్ట్రంలో కూడా వీళ్ళకి ఎక్కడెక్కడో ట్రాన్స్ఫర్లు అవుతుంటే కూడా ఆ ట్రాన్స్ఫర్లను కూడా నిలుపుదల చేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి వాళ్ళకి కావాల్సినటువంటి మెటర్నిటీ లీవ్లు కానీ రెగ్యులరైజేషన్ ప్రధానంగా రెగ్యులరైజేషన్ చేయడం కానీ లేకుంటే మరి వారికి వెయిటేజ్ మార్క్స్ కానీ ఇతరత్ర 7-8 డిమాండ్స్ కోసము వాళ్ళు గత 8 రోజుల నుంచి కూడా మరి ఇక్కడ ఈ చారిత్రాత్మక నగరంలో మరి ఇక్కడ ధర్నా చేయటం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ తరఫున నిన్ననే గౌరవ మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారు హరీష్ రావు గారితో మా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులతో కూడా మరి చర్చించడం జరిగింది. వాళ్ళందరూ కూడా సానుకూలంగా ఉన్నారు. ఈ నెల 16న జరగబోయే శాసనసభ్యులో ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లు లేవనెత్తుతారు. ఖచ్చితంగా గతంలో ఇక్కడ చూసినట్టయితే మీరు గతంలో ఇక్కడికి స్వయంగా మరి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు స్వయంగా వచ్చి వీళ్ళందరూ కూడా హామీ ఇచ్చి మా పార్టీ అధికారంలో వస్తే నేను ముఖ్యమంత్రి అయితే మరి నేను ఖచ్చితంగా మీకు సానుకూలంగా స్పందిస్తా, మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తా అన్నటువంటి మరి సాక్ష్యాలతో కూడా పాపం వాళ్ళందరూ కూడా ధర్నా చేస్తున్నారు. మరి మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వీళ్ళందరినీ కూడా అధికారులతో చర్చలు జరిపించి ఒక కొలిక్కి వచ్చే సందర్భంలో ఎలక్షన్ రావటం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా వీళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం మరి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మరి మద్దతు ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ కాకుండా వీళ్ళు వేలాది మందికి పిల్లలకు మరి సేవలు అందించినటువంటి పిల్లల ఆశీస్సులతో పాటు వాళ్ళ తల్లిదండ్రుల దీవెనలు తల్లిదండ్రుల మద్దతు కూడా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి 420 హామీలతో పాటు గతంలో అనేక సంఘాలకు ఇచ్చినటువంటి మరి ఎస్ఎస్ఏ టీచర్లకు కానీ ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం.